హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అవర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఎవరైతే ఇంజనీరింగ్ స్టడీస్లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అసలు ఇంజనీరింగ్ స్టడీస్ ఎలా ఉంటుంది, ఇంటర్మీడియట్కి ఇంజనీరింగ్కి వేరియేషన్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, స్టడీస్ ఎలా ఉంటాయి, సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. ఎప్పుడైతే మనకి ఇంజనీరింగ్ మీద ఒక అవగాహన ఉంటుందో, ఆ ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది, దాని ప్యాటర్న్, వీటన్నిటి గురించి ఒక అవగాహన మీకు ఎప్పుడైతే ఉంటుందో మీరు ఈజీగా ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ముందుగానే అసలు స్టడీస్ ఎలా ఉంటుంది, ఇంజనీరింగ్ ప్యాటర్న్ మొత్తం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంజనీరింగ్ స్టడీస్ అనేది ఒక సెమిస్టర్ వైజ్ సిస్టంలో ఉంటుంది. అదే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఇయర్ వైజ్ ఉంటుంది. అంటే ఒకేసారి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మార్చిలోని రాస్తారు, ఒక సంవత్సరం సిలబస్ అంతా ఒకేసారి రాస్తారు. బట్ ఇంజనీరింగ్లోని అలా కాదు, సెమిస్టర్ వైజ్గా ఉంటుంది. అంటే ప్రతి 6 monthsకి ఒక సెమిస్టర్ ఎగ్జామ్ అవుతుంది. ఇలా మనకి 4 yearsలో కూడా 8 సెమిస్టర్స్ అనేవి జరుగుతాయి. ప్రత్యేకంగా కొన్ని ల్యాబ్స్కి 100 marks అనేవి కేటాయిస్తూ, అంటే ల్యాబ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ల్యాబ్స్ ద్వారా మీ యొక్క స్కిల్స్ అనేవి కూడా డెవలప్ చేసుకోవాలి. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏదైనా ఒక ప్రొఫెషన్లో సెటిల్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు స్కిల్స్ అనేవి మీకు ఉండాలి. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మెయిన్ సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తామో అలాగే ల్యాబ్ సబ్జెక్ట్స్ కూడా అదే ఇంపార్టెన్స్ ఇంజనీరింగ్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఏ బ్రాంచ్ తీసుకున్నా దాంట్లో ల్యాబ్స్ అనేవి ఉంటాయి. ఈ ల్యాబ్స్కి వచ్చే మార్క్స్ కూడా మీకు చాలా కవరింగ్ అనేది అవుతుంది. కాబట్టి ల్యాబ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఒక సెమిస్టర్ తీసుకున్నట్టయితే సెమిస్టర్లో దాదాపు ఒక 8 సబ్జెక్ట్స్, ఒక 5 సబ్జెక్ట్స్ వరకు, ఒక 3 ల్యాబ్స్ వరకు ఉండొచ్చు. కొన్ని బ్రాంచెస్ని బట్టి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని బ్రాంచెస్లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. బట్ ఏదైనప్పటికీ కూడా ఒక 5-6 సబ్జెక్ట్స్ ఉండి దాంతో పాటు ల్యాబ్స్ 3 ల్యాబ్స్ ఆర్ 4 ల్యాబ్స్ అనేవి ఉంటాయి. సబ్జెక్ట్ ఏదైనా తీసుకున్నట్టయితే ఈ సబ్జెక్ట్లో కూడా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మార్క్స్ కింద వీటిని డివైడ్ చేస్తారు. అంటే ఇంటర్నల్స్ 30 మార్క్స్, ఎక్స్టర్నల్స్ 70 మార్క్స్ కింద డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఈ 30 మార్క్స్ కోసం 30 మార్క్స్ అనేవి వీటికి మిడ్ ఎగ్జామినేషన్స్, అంటే వీటిని డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ అంటారు. ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ ప్రతి సెమిస్టర్లో కూడా 2 జరుగుతాయి. మిడ్ 1, మిడ్ 2 అనే 2 సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఈ మిడ్ 1 ఎగ్జామినేషన్స్లో మిడ్ 2 ఎగ్జామినేషన్స్ని ఈ రెండింటిని తీసుకొని ఈ రెండింటిని బట్టి మీకు టోటల్గా ఒక 30 మార్క్స్ కింద వచ్చేది కేటాయిస్తారు. ఇలా ఇంటర్నల్ మార్క్స్ కండక్ట్ చేస్తారు. అయితే ఇంటర్నల్ మార్క్స్ అనేవి మనకి ఏంటంటే ఇంటర్మీడియట్లో మీకు యూనిట్ ఎగ్జామినేషన్స్ ఎలా అవుతాయో అలాగే ఇక్కడ కూడా మనకి మిడ్ ఎగ్జామినేషన్స్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. అయితే ఇక్కడ యూనిట్ ఎగ్జామినేషన్స్ మార్క్స్కి ఎలా ఉంటాయి, జనరల్గా యూనిట్ ఎగ్జామినేషన్స్కి కొంతమంది పెద్దగా కేర్గా తీసుకోకపోవచ్చు. కానీ ఇంజనీరింగ్లో ఖచ్చితంగా మిడ్ ఎగ్జామినేషన్స్ మార్క్స్ని చాలా ఇంపార్టెంట్గా ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వాలి, ఖచ్చితంగా ఆ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఆ మార్క్స్ మీకు స్కోరింగ్ అవుతాయనే విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మిడ్ ఎగ్జామినేషన్, మిడ్ 1 ఎగ్జామ్, మిడ్ 2 ఎగ్జామ్, ఈ 2 కూడా జరుగుతాయి. ఈ రెండింటిని బట్టి మీకు టోటల్గా ఒక 30 మార్క్స్ కింద వచ్చేది కేటాయిస్తారు. ఇక ఫైనల్ ఎగ్జామ్ అనేది మిగిలిన 70 మార్క్స్కి ఫైనల్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ విధంగా సబ్జెక్ట్ మార్క్స్ని స్ప్లిట్ చేస్తారు. ఇక ల్యాబ్ విషయం తీసుకున్నట్టయితే ల్యాబ్ 100 మార్క్స్ ఉంటే దాదాపు ఒక 40 మార్క్స్ ఇంటర్నల్, 60 మార్క్స్ ఎక్స్టర్నల్ కింద ఉంటాయి. 5 సబ్జెక్ట్స్కి ప్రతి సబ్జెక్ట్కి కూడా మిడ్ 1 ఎగ్జామ్ ఉంటుంది, మిడ్ 2 ఎగ్జామ్ ఉంటుంది, దాని ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మిడ్ 1 ఎగ్జామ్కి 30 మార్క్స్ ఉంటుంది, మిడ్ 2 ఎగ్జామ్ కూడా 30 మార్క్స్కి ఉంటుంది. ఈ రెండింటి బట్టి వచ్చే మార్క్స్ను బేస్ చేసుకొని మీకు ఓవరాల్గా 30కి ఎన్ని మార్క్స్ వచ్చింది డిసైడ్ చేస్తారు. ఇక ఎక్స్టర్నల్ ఎగ్జామ్ 70 మార్క్స్కి ఉంటుంది. ఇది మెయిన్ ఎగ్జామ్, అది 70 మార్క్స్కి. టోటల్గా మీకు మిడ్ ఎగ్జామ్ మార్క్స్, నెక్స్ట్ ఎక్స్టర్నల్ వచ్చే మార్క్స్ని బట్టి ఓవరాల్గా మీకు ఒక సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ అనేది కేటాయిస్తారు. ఇక ఇలా ప్రతి సబ్జెక్టు కూడా ఇలాగే కేటాయిస్తారు. అలాగే ల్యాబ్స్ తీసుకున్నట్టయితే ల్యాబ్స్లో కూడా ఇంటర్నల్లో ఒక 40 మార్క్స్కి, ఎక్స్టర్నల్స్ 60 మార్క్స్కి ఉంటాయి. ఈ రెండింటి మార్క్స్ని బట్టి ఓవరాల్గా 100కి మీకు ల్యాబ్స్ కింద వచ్చే కేటాయిస్తారు. సో ఇప్పుడు ఓవరాల్గా మీకు 5 సబ్జెక్ట్స్కి ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ కలిపి ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే ల్యాబ్ ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ కలిపి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఓవరాల్గా మనకి టోటల్గా ఒక సెమిస్టర్కి ఎన్ని వచ్చాయని తెలుస్తుంది. సో ఇలా మనకి ప్యాటర్న్ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ కూడా ఎగ్జామినేషన్, మీరు బీటెక్ ఎప్పుడైతే జాయిన్ అవుతారో మీకు కొత్తగా కాలేజీ, కొత్త ఫ్రెండ్స్, కొత్త వాతావరణం, కొత్త ప్లేస్, హాస్టల్స్లో ఉన్న వాళ్ళైతే కొత్తగా హాస్టల్లో జాయిన్ అవుతారు. నెక్స్ట్ మీకుండే ఫ్యాకల్టీ కొత్త, సబ్జెక్ట్స్ కొత్త, అంతా డిఫరెంట్ వాతావరణంలో మీరు జాయిన్ అవుతారు. మీరు జాయిన్ అయ్యి ఇవన్నీ సెటరేట్ అయ్యే లోపే అప్పుడే మీకు మిడ్ ఎగ్జామ్ 1 అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే అంత ఫాస్ట్గా మీకు ఒక సెమిస్టర్ అనేది దాదాపు ఒక 16 వీక్స్ కలిపి ఒక సెమిస్టర్ కింద పెడతారు. ఈ 16 వీక్స్లోనే మీకు
మిడ్ 1 ఎగ్జామ్ అయిపోతుంటుంది, మిడ్ 2 అయిపోతుంది, ల్యాబ్ ఇంటర్నల్స్ అయిపోతాయి, ల్యాబ్ ఎక్స్టర్నల్స్ అయిపోతాయి, మెయిన్ ఎగ్జామినేషన్స్ అవుతాయి. అంటే నిరంతరం క్లాస్ వర్క్ ఎగ్జామినేషన్స్తో మనకి తెలియకుండానే క్లమ్జీగా బీటెక్ అనేది సెమిస్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే మీరు కూడా అనుకుంటారు జస్ట్ మొన్నే కదా జాయిన్ అయ్యాం, అప్పుడే మాకు సెమిస్టర్ అయిపోయిందా అనే ఆలోచన కూడా మీకు వచ్చేస్తుంది ఒక్కోసారి. సో మీరు ముందుకుండా దీని మీద ఒక పూర్తి అవగాహనతో ఉండడం చాలా మంచిది. ఎప్పుడు నిరంతరం ఎడ్యుకేషన్లో ఏమాత్రం మీరు కానీ పొరపాటున చదవడం మీద కానీ కాన్సన్ట్రేట్ తప్పిపోయి ఏదైనా ఒక స్టెప్ కానీ రాంగ్ రూట్ వైపు వెళ్ళారంటే మీకు తెలియకుండానే బ్యాక్లాగ్స్ పెరిగిపోతాయి. సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారనుకోండి, ఒక సెమిస్టర్ ఒక 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారంటే నెక్స్ట్ ఇంకో సెమిస్టర్ ఒక 2-3 ఫెయిల్ అయ్యారనుకోండి, బ్యాక్లాగ్స్ అనేవి క్యుములేటివ్ అయిపోయి మీరు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా మీకు బ్యాక్లాగ్స్ దాదాపు ఒక 10-15 కూడా అయిపోతాయి. అయితే ఇక్కడ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకే కాలేజీలో సేమ్ ఫ్యాకల్టీ, సేమ్ సబ్జెక్ట్, సేమ్ బ్రాంచ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఒక్క సింగిల్ బ్యాక్లాగ్ లేకుండా కూడా మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు. అదే కాలేజీ, అదే ఫ్యాకల్టీ, అదే సబ్జెక్ట్స్, అదే బ్రాంచ్తో పాస్ అయ్యి దాదాపు ఒక 15-20 సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉండే స్టూడెంట్స్ కూడా ఉంటారు. అంటే ఇక్కడ వేరియేషన్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైతే ఈ సెమిస్టర్ విధానాన్ని బీటెక్ స్టడీస్ తరగ ప్యాటర్న్ అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈజీగా ఒక ఛానల్లోని చాలా ఈజీగా కంప్లీట్ చేసుకుంటూ సెమిస్టర్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు. ఎవరైతే అసలు ఈ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా సైడ్కి వెళ్ళిపోతారో వాళ్ళు బీటెక్లో బ్యాక్లాగ్స్తో ఉండిపోతారు. కాబట్టి బీటెక్లో అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ రావాలన్నా అటెండెన్స్ 75% ఉంటే మాత్రమే మీకు 75% అటెండెన్స్ ఉంటే మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. సో 75% అటెండెన్స్ లేదంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ కూడా కోల్పోతారు. వర్క్ ఏది కూడా మిస్ అవ్వకుండా, ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకూడదు అన్న ఫీలింగ్తో మీరు వెళ్ళినట్టయితే చాలా ఈజీగా ఉంటుంది. అలానే ఎవరు బీటెక్ భయపడక్కర్లేదు, చాలా హ్యాపీగా ఈజీగా చదువుకుంటూ మంచి స్కోరింగ్ తెచ్చుకుంటూ మీ లైఫ్లో మీరు హ్యాపీగా మంచి పొజిషన్లోకి సెటిల్ అయ్యే అవకాశం ఈ బీటెక్ ద్వారా జరుగుతుంది. మీరు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి క్యాంపస్లో కూడా సెలెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మీలో ల్యాబ్ స్కిల్స్ ఉండాలి, సబ్జెక్ట్ స్కిల్స్ అనేది మీకు ఉండాలి. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.